కష్టాలు, బాధల్లో విసిగిపోయి సతమతమైపోతున్నారా? అయితే మీకొక శుభవార్త. విరిగి నలిగిన హృదయాలకు దేవుడు ఆకర్షితుడవుతాడు. ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో నాటబడి విరిగి మరణిస్తుందో అప్పుడు దానిలో జీవం వచ్చి మొక్కగా ఎదుగుతుంది. అలాగే యేసయ్య మన కోసం నలిగిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టే మనమందరము కూడా పునరుద్ధానపు శక్తిని పొందుకోగలిగాము. ఆ శక్తి ఈరోజు మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అనేక రకాల శోధనలతో విరిగిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నారా? అయితే దేవుడి యొక్క దక్షిణ హస్తము మీ మీద ఉందని మర్చిపోవద్దు. మీరు ఆత్మలో బలపడే విధంగా మీతో ఒక మాట, కీర్తనలు 34వ కీర్తన 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల